జర్మనీపై విరుచుకుపడ్డ ఇరాన్ మానవ హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదంటూ జర్మనీకి వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ గత 2 వారాలుగా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారం నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రభుత్వం చివరి దశలో ఉందనేసి జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ చేసిన ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఎక్స్లో స్పందించారు. జర్మనీ మానవ హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. గత కొన్నేళ్లుగా జర్మనీ ద్వంద్వ విధానాలు ఆ దేశ విశ్వసనీయతను కోల్పోతున్నారనేసి ఎక్స్లో విమర్శించారు. గత ఏడాది ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసినప్పుడు జర్మనీ ప్రశంసించింది అంటూ విమర్శించారు. ఈ అమెరికా ఓ దేశాధినేతను కిడ్నాప్ చేస్తే జర్మనీ మౌనంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కులపై జర్మనీ స్పందన అశాస్త్రీయమైందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇరాన్లో జరిగిన ఘర్షణలో ఇప్పటిదాకా 12,000 మంది చనిపోయినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 31 ప్రావిన్సుల్లో 600కు పైగా ప్రాంతాల్లో ఈ నిరసనలు కొనసాగినట్లు అమెరికా కేంద్రంగా నడిచే మానవ హక్కుల కార్యకర్తల సంస్థ ఈ షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఇరాన్లో ఇలా హింసాత్మక ఘటనలు కొనసాగితే చాలా కష్టమని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషన్ తెలిపింది. ఇరాన్ పౌరుల న్యాయమైన డిమాండ్లు వినాల్సిందేనని సూచించింది. మరోవైపు ఇరాన్ ఇప్పటికే 10,000 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. బిల్లులో చాలా మందికి ఉరిశిక్ష పడే అవకాశం ఉందనేసి అక్కడ విశ్లేషకులు చెప్తున్నారు.